యాక్టింగ్ షార్ట్ రెడీ అనగానే మీరు ఎలా మొట్టమొదటి మీరు ఏం చేస్తారు? ప్రిపేర్ అవుతానండి. నేను రియల్గా అందరు అనుకుంటారు వీళ్ళకి ఇంత ఇదా ఆర్టిస్టులు ఏంటి అది అని కొన్ని నేను నిజంగా చెప్పలేకపోతున్నాను, కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. బరస్ట్ అయ్యేటి చాలా ఉన్నాయి, కానీ కంట్రోల్ అని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ విషయం కాదు. చాలా మంది బయట చూసే వాళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ అంటే ఇంతేనా అనుకుంటారు, కానీ సెట్లో అంతమంది ముందు చేయడానికి, మనం ఎక్స్ప్రెషన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇట్లా జజ లాగుతుంది. ఒక ఎమోషనల్ సీన్లలో అయితే ఓపిక నశించిపోతుంది కూడా. టేక్స్ చేయాలి, అందరూ చూస్తూ ఉంటారు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆర్టిస్టులు గొప్ప వాళ్ళండి, ఎందుకంటే వాళ్ళు అన్ని పనులు చేయాలి. వాళ్ళ లైఫ్లో చేయని పనులన్నీ చేయాలి. ఇప్పుడు పుష్పరాజ్ ఉన్నారు మా అబ్బాయి, రియల్గా ఆ పనులు చేయడు, కానీ అది చేశాడు అంటే తను ఫీల్ అయ్యాడు. ఒక స్మగ్లర్ కట్టెలు కొట్టడం ఇవన్నీ కూడా ఆర్టిస్ట్ కూడా గొప్పవారు. అది ఒక డాక్టర్ అవుతాడు, ఒక యాక్టర్ అవుతాడు, ఒక బిచ్చగాడు అవుతాడు. బయట ఉన్న వాళ్ళు ఒక ప్రొఫెషన్ మాత్రం తీసుకోగలరు. యాక్టింగ్ చేసే వాళ్ళు ఏ ప్రొఫెషన్ కావాలంటే తీసుకోవచ్చు. మనకి ప్రొఫెషన్ ఇష్టం ఉంటే ఆ ప్రొఫెషన్ యాక్టింగ్ చేసేయచ్చు. అవునండి, ప్రతి ప్రొఫెషన్ టచ్ చేసి వెళ్ళిపోవచ్చు. అసలు చాలా హ్యాపీ అండి. ఏమని చెప్పాలి, ప్రతి ఒక్క మీడియా వీళ్ళు ఇట్లాగే ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిందే చెప్పి వినేవాళ్ళు కూడా ఏందమ్మా మాకు ఈ సోదేందమ్మా, వీళ్ళు చెప్పేది ఏందమ్మా, మేము వినేదేందమ్మా అనుకుంటారు. చెప్పడానికి కూడా ఇంకేం లేవండి, దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్టము. దేవుని బాగా నమ్ముతారు అనుకుంటా మీరు. బాగా. మీకు ఫేవరెట్ గాడ్ ఎవరు? బాబా గారు. బాబా ఒక అతను, మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మా కృష్ణయ్య ఉన్నాడు. దేవుళ్ళందరికీ న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు కదా, దేవుళ్ళందరూ కలిసి మీకు. నేను వాళ్ళతో వాడు చెప్పానండి, మనుషులతో చాలా తక్కువగా మాట్లాడతా. ఎందుకంటే భయం నాకు. నేనేమన్నా మాట్లాడిందని అవతల కోపం వస్తుందని చెప్పేసి ఒంటరిగా వీళ్ళతోనే మాట్లాడతా. నా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళతోనే చెప్పుకుంటాను. నన్ను ఇలా అన్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందా. సో దేవుణ్ణి మీరు బెస్ట్ ఫ్రెండ్గా చేసేస్తారు. అంతే, నాకు మంచిగా చెడైనా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే తెలుస్తుంది ఒకరోజు, అందుకే ఇచ్చారు, ఒక చిన్న అవకాశం ఇచ్చారే. దీంతో పెద్ద అవకాశం. అదే పెద్ద అవకాశమే, చిన్నగానే అనుకోవడానికి చిన్నది కాదు, అది చాలా ఊహించిన అవకాశం ఇచ్చారు. ఇంకా మా ఊరోళ్ళు కూడా మా హస్బెండ్ని అడుగుతున్నారంట, ఎంత అదృష్టం అని చెప్పని అడుగుతున్నారంట. మా వారి ఫ్రెండ్స్ అయితే ఏంటి, మా ఊర్లో భద్రాచలం అయితే ఏంటి సెర్చ్ చేస్తున్నారంట. ఏమో ఎవడా ఏంటి కొత్తగా చూస్తున్నారు వాళ్ళు నన్ను. అంటే సీరియల్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసు, కానీ సినిమాలు అంతా వెళ్ళి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి తక్కువ కదా. ఎవరెవడని సెర్చ్ చేస్తున్నారు. పోనీలేండి, ఇప్పుడు జనాలు అందరికి తెలిసిపోయారు, సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.